హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కామ్లీస్ డాటర్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. రోజు శ్రీరామనవమి సందర్భంగా వ్లాగ్ అంతా నేను కంటిన్యూ చేస్తాను, చూసేయండి. అసలు శ్రీరామనవమి అంటే మనకి ముందుగా మెయిన్గా కావాల్సింది వడపప్పు పానకం కదా. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ వడపప్పు నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ద్వారబంధం నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. మా మమ్మీకి అయితే పూజలు చాలా ఎక్కువ. మమ్మీకి కొంచెం హెల్త్ బాగోకపోవడంతో మొత్తం పూజ అంతా నాతోనే చేయించారు. పక్క నుండి ఒకటి చెప్తుంటే నేను ఒకటి చేస్తున్నాను. ఇవి చూసారా ప్రింటింగ్ ఎంత బాగా వస్తుందో. ఈ బాక్స్ ఒక్కొక్కటి 20 రూపీస్ అంట. మేము అక్కడ మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్నాం. చాలా బాగుంది కదా నీట్గా. ఇంకా అలా ఆ పువ్వులు వేసి పైన అలా ఖాళీగా ఉంచేయకుండా కొంచెం కుంకుమ వేస్తున్నాను. చూడండి, కుంకుమ వేస్తే లుక్కే వేరు కదా. నా వాయిస్ చూసి మీరైతే భయపడకండి, నాకు కొంచెం కోల్డ్, దానివల్ల వాయిస్ అలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి అలాగే ఉంది కదా. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా వేసుకున్నాను అండి. ఇక్కడైతే ఇలా ఇచ్చాను. ఇది ఒక్కొక్క బాక్స్ 20 రూపీస్ పడింది. మేమైతే ఇవి కొని తెచ్చుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయి కదా. పాదాలు, పువ్వు అండ్ ఓం కూడా తెచ్చుకున్నాం. ఇదిగోండి ఈ బాక్స్లో అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ నేను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను. అయిపోయింది పూజ. ఇప్పుడు లోపల నేను ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నానో ఆ ప్లేస్ నీట్గా శుభ్రం చేసుకొని పసుపు రాసుకొని దాని మీద కూడా సేమ్ ఈ ప్రింట్స్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఓం ప్రింటింగ్ ఇచ్చుకున్నాను. మధ్యలో అలా పద్మం వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి దీపం అయితే పెట్టుకున్నాను. మొత్తం పూజ అంతా నేను ఒక్కరిదాన్నే చేసుకోవడం వల్ల నాకైతే చాలా లేట్ అయిపోయింది. ఇక చూడండి జై శ్రీరామ్ అని రాశాను. ఈ తమలపాకులు అయితే మా చెట్టువేనండి. ఏంటి ఒక్కొక్కటి ఒక్కో సైజులో ఉన్నాయి అనుకోకండి. ఇక్కడ రాముల వారి పట్టాభిషేకం ఉంది కదా, అదైతే మా గృహప్రవేశంకి గిఫ్ట్ వచ్చింది. ఆ ఫోటో ఇక్కడ పెట్టి దానికి అలంకరణ చేసి పూజ చేసుకుంటున్నాను. ముందుగా ఏ పూజ చేసినా సరే ఫస్ట్ వినాయకుడికి చేయాలంటారు కదా. అలానే నేనైతే ఇక్కడ వినాయకుడు, మా బుజ్జి వినాయకుడిని ఇలా చిన్న పీట మీద పెట్టి అక్కడైతే పూజ చేస్తున్నాను. ఇక్కడ జై శ్రీరామ్ అని రాసి తమలపాకులు అవి కూడా అక్కడ పెట్టి వాటికి కూడా కొంచెం పూజ చేశాను. పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి. మా మమ్మీ పక్క నుంచి ఒకటి చెప్తున్నారు, ఇలా వెయ్యో అలా చెయ్యో అని. చేశాను. ఇక్కడ బిల్వదళం చూడండి, ఇవి కూడా మా మమ్మీ ఎక్కడో సంపాదించి తెచ్చేశారు. వాటికి కూడా కొంచెం గంధం బొట్టు పెట్టి అక్కడ పెట్టమన్నారు. అవి కూడా అక్కడ పెట్టాను. ఇప్పుడు దీపం కుందులకు కూడా కొంచెం పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి వాటిలో కొంచెం నెయ్యి వేసి ఒత్తులేసుకొని దీపం పెట్టుకుంటున్నాను. మా మమ్మీ కోసం చెప్పాలంటే ఆవిడ ఒక చిన్న సైజు పంతులమ్మ అని చెప్పొచ్చు. ప్రతి పండగకి, ఏ పండగ ఉన్నా లేకపోయినా ఏ పూజ అయినా సరే ఇంట్లో ప్రతి పూజ ఇలానే చేస్తారు. పక్క నుండి నాతో కూడా చేపిస్తూ ఉంటారు. ఇంక ఈరోజు మమ్మీకి కొంచెం హెల్త్ బాగోకపోవడంతో మమ్మీ చేయలేదు, నాకు చెప్తుంటే నేను చేశాను. ఇంకా అలా ఒకటి చేసుకునేసరికి టైం అయితే 11:30 అయిపోయింది. చాలా ఎండ బయట. ఇంకా ఎండకు చూసి భయపడి నేనైతే గుడికి వెళ్ళలేకపోయాను. సరే ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పి మార్నింగ్ అయితే పూజ చేసుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాం. ఇంక ఇక్కడైతే నైవేద్యం పెట్టాను. ఫస్ట్ వినాయకుడికి అంటారు కదా, సో వినాయకుడికే ఫస్ట్ నేను పెట్టాను. తర్వాత ఇంక ఇక్కడ తాంబూలం నైవేద్యం అన్నీ పెట్టి మమ్మీ అయితే సంపెంగ పూల మాల కూడా తెచ్చారు. అవి కూడా నేను అక్కడ పెట్టాను. దేవుడికి నైవేద్యం చూపించాను. ఇదిగోండి వచ్చారు మా పంతులమ్మ గారు దూపమేయడానికి. ఇల్లంతా దూపమేసారు. ఫస్ట్ దేవుడికి వేసి ఇంకా అలా తులసమ్మ దగ్గర కూడా దూపమేసి అలా ఇల్లంతా వేశారు దూపం అయితే. ఇంకా దూపం వేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో. ఇక్కడ నేను పానకం రెడీ చేసుకుంటున్నాను. బెల్లం వేసి, ఇలాచీ పౌడర్ వేసి, మిరియాల పౌడర్ వేసి, 2 తులసి కొమ్మలు వేసి అలా పానకం రెడీ చేశాను. మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, వాళ్ళ పెద్దలు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ ఇలా ఏదైనా పెట్టారు అంటే ఏ సీజన్లో వచ్చింది ఆ సీజన్లో దేవుడికి పెట్టి అది మన కోసమే, దేవుడికి పెట్టిన తర్వాత అది మనం తీసుకోవడంతో మనకి మంచిదని చెప్పి
ఇప్పుడు ఈ ఎండాకాలంలో పానకం తాగితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. వడపప్పు కూడా అంతే, చల్లదనం, దేవుడికి చల్లదనం, అలాగే మనకు కూడా. దేవుడి పేరు చెప్పి మళ్ళీ మనమే కదండి తీసుకుంటాం. ఇక్కడైతే నా పూజ అయిపోయింది. మా మమ్మీ నన్ను కొబ్బరికాయ కొట్టమన్నారు. నాకు కొబ్బరికాయ కొట్టడం అంటే చాలా భయం. మా అన్నయ్యకి కొట్టమంటే నేను కొట్టను, నువ్వే కొట్టు, నువ్వే పూజ చేసావు కదా అన్నాడు. మా మామయ్యకి మామిడి కొమ్మని తెమ్మని చెప్పాను. అతను ఎప్పటికీ రావట్లేదని చూస్తున్నాను అతని కోసం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామిదాయ శుభర మంగళం రామదాసాయ మృదుల హృదయదాతామరాస నివాసాయ స్వామి భద్ర దిల్వరాయ సర్వమంగళం దివ్యమంగళం మహితమంగళం మహితమంగళం. మా మమ్మీ అయితే ఇంకా చాలా పాటలే పాడారు, కానీ మా అన్నయ్య అదంతా వీడియో రికార్డ్ చేయలేదు. ఫైనల్గా మా శ్రీరామనవమి పూజ అయితే ఇలా చేశాను. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను ఇక్కడ ఎక్కడైనా మిస్టేక్స్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. రాముడి వారి పట్టాభిషేకం అయితే చాలా బాగుంది కదా. ఈరోజు శ్రీరామనవమి కదా, దానికోసం అని చెప్పేసి నేను కొబ్బరి రైస్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను. ఒక పెద్ద కొబ్బరికాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది మనం కొబ్బరి పాలు తీసుకుందాం. ఫస్ట్ కొబ్బరి పాలు తీయడానికి ముందంటే మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ కొబ్బరి ముక్కలు అన్నది. కొబ్బరి ముక్కలు పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో వేసి. దీన్ని ఇప్పుడు గోరువెచ్చని నీటిలో వేసి వడకట్టుకుంటే కొబ్బరి పాలు అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూపిస్తాను. నీళ్ళు వేడెక్కాయి, గోరువెచ్చకుంటే సరిపోతుంది అన్నమాట, ఎక్కువ వేడెక్కర్లేదు అన్నమాట. ఈ గోరువెచ్చని నీళ్ళు కొబ్బరిలో వేసుకొని మనం దీనిలో స్ట్రెయిన్ చేసేసుకుందాం. కొబ్బరి రైస్ కావాల్సిన పదార్థాలు, మసాలా సామాన్లు ఇవి. ఇది కొబ్బరిపాలు తీసుకున్నాయి ఉంచుకున్నాను. ఇవి మిల్ మేకర్, క్యాప్సికం, ఉల్లిపాయ, టమాటా, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. చేసే విధానం ఏంటో చూసేద్దాం. స్టవ్ వెలిగించాను, పాన్ పెట్టుకొని నెయ్యి అనేది కొంచెమే వేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ మనం పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్, ఆయిల్ వేడెక్కుతుంది. ఈ మసాలా దినుసులన్నీ మనం వేపేసుకుందాం. మసాలా దినుసులు అయితే బాగా వేగిపోయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిల్ మేకర్ అన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ కొబ్బరి రైస్కి అయితే ఎక్కువ కూరగాయలు ఏమీ అక్కర్లేదండి. ఉత్తి జీడిపప్పు ఉన్నా సరే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి మనం డబుల్ కాబట్టి నేను లోటాతో 2 లోటాలు వాటర్ అనేది తీసుకోవాలి. మనకి ఇప్పుడు కొబ్బరి రైస్ కాబట్టి కొబ్బరి పాలు అనేది ఎన్ని వచ్చాయో చూసుకొని మిగిలినవి మనం వాటర్ కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం కరెక్ట్గా క్వాంటిటీ తీసుకుంటే ఆ కొబ్బరి పాలు, వాటర్ అనేది బిర్యానీ అనేది బాగా వచ్చేస్తుంది, చక్కగా అంటుకోకుండా కూడా వస్తుంది. నిజంగా నేను చెప్పానని కాదు, ఇది చూసి మీరు ట్రై చేసేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. దీంతో కర్రీ కూడా మనకు అక్కర్లేదు. కానీ మా బాబు అయితే సండే కదా ఈరోజు పండగ రావడం, మీరు ఎన్వి ఏం చేయలేదని చెప్పి అన్నాడని బొరబట్టి ఫ్రై చేశాను వెరైటీగా. అది కూడా మనం కొబ్బరిపాలు, వాటర్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదో చూసుకుంటా తెలుస్తుంది. నాకైతే సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసాను, అప్పుడు సరిపోయింది, మూత పెట్టేశాను. చూడండి చక్కగా వచ్చేసింది. క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకి కుక్కర్కి అంటుకోకుండా కూడా ఉంటుందండి.
3 విజిల్ వేస్తే కరెక్ట్ సరిపోతుంది. కొత్తిమీర లేదు, అప్పుడు నేను కసూరి మెతి వాడాను. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, అంటుకోలేదు, చక్కగా నీట్గా వచ్చింది. కొబ్బరి రైస్ ఎప్పుడు చేసినా సరే మా పిల్లలు అయితే చాలా బాగుంది మమ్మీ అంటారు. మా బాబుకి అయితే దాంతోపాటు కర్రీ ఉండాలి. అయితే జున్ను కూడా తీసుకొచ్చాడు మా బాబు. ఇంక వెరైటీగా ఉంటుందని చెప్పేసి భోజనంతో పాటు జున్ను కూడా పెట్టుకున్నాము. శ్రీరామనవమి రోజు లంచ్ అయితే మాది అలా ముగిసింది. మా మ్యాక్స్ గడికి అయితే పెరుగన్నం పెడితే తినకుండా మా దగ్గరికి వచ్చాడు. మేమేదో ఎన్వి తింటున్నామేమో అని చెప్పేసి మేము తినే వరకు అక్కడ ఉండి తర్వాత వెళ్ళి అప్పుడు వాడు పెరుగన్నం తిన్నాడనమాట. వాడికి కూడా ఎన్వి లేదు. ఇంక ఈవినింగ్ చల్లబడ్డాక అలా గుడికి అయితే వచ్చాము. మేము వెళ్ళేసరికి రాముల వారికి ఊరేగించడానికి పల్లకి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా గుడిలో దండం పెట్టేసుకొని ఆ పల్లకి ఊరేగింపులో మేము కూడా వెళ్ళాము. అక్కడ పంతులు గారు అయితే తలంబ్రాలు ఇచ్చారు. ఆ తలంబ్రాలు ఇచ్చినప్పుడు మనకి ఆ తలంబ్రాల్లో ముత్యం వస్తే మంచిదంట. మాకు ఇచ్చినప్పుడు అయితే మాకు ముత్యం వచ్చింది. ఇంకా ఊరేగింపులో మేము కూడా వెళ్ళాము. నేను ఆ పల్లకి కూడా మోసాను. పల్లకి మోయడానికి చాలా అదృష్టం ఉండాలి. అసలు అనుకోకుండా మేము ఆ టైంకి వెళ్ళడం, ఆ టైంలోనే వాళ్ళు ఊరేగింపడం, నేను అనుకోకుండా పల్లకి మోయడం, హైట్ ఉన్నానని చెప్పి నాకు ఇచ్చారన్నమాట. పల్లకి మోసాను. ఇంకా మాకైతే తలంబ్రాల్లో ముత్యం వచ్చిందని చెప్పాను కదా, అది కూడా నేను వీడియో క్లిప్లో యాడ్ చేస్తాను. అవి రాలేని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. మాకైతే అనుకోకుండా ఒక ముత్యం అయితే వచ్చింది. అది తీసుకొని వచ్చి మా మమ్మీ బీరువాలో పెట్టారు. బీరువాలో పెడితే మంచిదంట. ఇదిగోండి, ఇంకా అలా ఊరేగింపుతో అలా మా ఇంటికి అయితే వచ్చేసాము. మీకు చెప్పాను కదా, అదిగోండి ముత్యం అయితే అదే. మా శ్రీరామనవమి అయితే ఇలా అయిపోయింది. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.